30% కాసింది, 2 టన్స్ వరకు వచ్చింది మనకి. 30% కాసిన 2 టన్స్ వచ్చింది. కాయలు కూడా సైజు చాలా బాగా వచ్చింది, దీనికంటే డబల్ ఉంటాయి. దీనికి డబల్ వచ్చినాయి. లాస్ట్ ఆల్రెడీ తెంపేశారు మీరు, 2 టన్స్ కూడా తెంపేశారు. ఎక్కడో మిగిలిపోయిన కాయలు కూడా ఈ విధంగా ఉన్నాయి. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. ఇక్కడ మనం మధుకర్ రెడ్డి సార్ వాళ్ళ తోటలో ఉన్నాము. ఇక్కడ చూస్తే నమస్తే సార్ మీకు. ఎందుకు అంటే మేము ఆవకాడో గురించి వీడియో తీసినప్పుడు నల్ల భూమిలో వస్తాయో రావో నాకు ఐడియా లేదు, తెలీదు అని వీడియోలో చెప్పింది సారు విని, సార్ వాళ్ళ ఫామ్లో అవకాడో చాలా బాగా సక్సెస్ఫుల్గా వచ్చింది. ఈ ఇయర్ క్రాప్ కూడా చాలా బాగా వచ్చిందని సార్ ఫోన్ చేసి, బ్లాక్ కాటన్ సాయిల్లో కూడా చాలా బాగా వస్తున్నాయి అమ్మ అని చెప్పి సారు అలా చెప్పడం, సో దాన్ని మేము కూడా చూడ్డానికి రావడం నిజంగా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. అయితే సార్ ఇది మీరు ఇక్కడ ఇంతకు ముందు ఏమేసేవాళ్ళు సార్? ఇది వరి పొలంలో డైరెక్ట్ ఇట్లా మొక్కలు నాటేసి లెవెల్ చేసి గట్లు లెవెల్ చేసి నాటేది. ఇంకా మట్టి ఫిల్ చేయాలా? ఏమి చేయలేదు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా సార్, ఇది ఆర్కనట్టు. ఇది దీనికి ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఇది ఆల్మోస్ట్ 20 months అనుకోండి, 18 to 20 months. ఇంత 20 months కే కూడా మనకు చాలా బాగా వచ్చింది సార్ బ్లాక్ కాటన్ సాయిల్ లో. చాలా ఇప్పుడు అది సార్, ఇది మనకు సేమ్ మొత్తం అన్ని సేమ్ ఒకటే సార్. ఇవి కూడా ఏది మన కోకోనట్ కూడా, అక్కడ కోకోనట్ అది కూడా 22 months, 20 months అనుకోండి ఆల్మోస్ట్. ఇది కూడా సేమ్. ఇది మనకు వచ్చేసి అవకాడో. ఈ వెరైటీ సార్ ఇది వెస్ట్ ఇండీస్ బల్బ్ అవకాడో వెరైటీ. ఇప్పుడు 18 months కే చాలా అంటే చాలా బాగుంది. నల్ల భూమిలో బ్లాక్ కాటన్ సాయిల్ అంటే దీనికి నీళ్లు నిల్వ ఉండని సాయిల్స్ కావాలని మాత్రమే నాకు తెలుసు. సో మనకు నీళ్లు నిల్వ ఉండకుండా ఉంటే బ్లాక్ కాటన్ సాయిల్లో కూడా చాలా బాగా వస్తున్నాయి. పెద్ద చెట్లు, కాయలు కాసిన చెట్లు కూడా చూద్దాం సార్. ఇవైతే చాలా బాగుంది. ఇది ఏరియా ఎక్కడ సార్ మనకు? ఇది శివారెడ్డిపల్లి విలేజ్ మేడం, దోమ మండల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. సో శివారెడ్డిపల్లి, దోమ మండల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఒక లైన్ మొత్తం ఇవి పెట్టడం జరిగింది. కోకోనట్ ఒక లైన్ ఏమో ఇది పెట్టారు, ఒక లైన్ లో అవకాడో, మళ్ళీ కోకోనట్ మీరు ట్రయాంగిల్ లో పెట్టారు, అక్కడ ట్రయాంగిల్ పెట్టారు, ఓకే ఓకే మొత్తం పెట్టేశారు. చాలా సంతోషం. దీంట్లో అసలు ఆర్కనట్ ఇంత చెట్లు అవుతున్నాయి అంటే మనకు తెలంగాణలో చాలా మంచి విషయం, మంచి ఆలోచన కూడా సార్. బాగుంది. మనం అక్కడ కూడా పెద్ద చెట్లు కూడా చూద్దాం సార్. అయితే సార్ నాకు ఎట్లా పరిచయం అంటే, నేను అవకాడో వీడియో పెట్టినప్పుడు సార్ చూశారు. దాంట్లో ఏంటిది అంటే నల్ల భూమిలో అవకాడో వస్తుందో రాదో తెలియదు, నీళ్లు నిలిచే భూములలో అయితే రాదు అన్నాము. సార్ చెప్పారు నల్ల భూములలో మా భూమిలో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది మేడం. మేము ఏం చేసాము అంటే మెయిన్గా కోకోనట్, కొబ్బరి ప్లస్ ఇది అవకాడో కలిపి వేసాము అని చెప్పారు. రెండు కూడా ప్రధాన పంటలే ఇట్లా వేసుకోవడం జరిగిందండి, వై షేప్లో. అంటే ఇప్పుడు ఈ లైన్లో మనకు కొబ్బరి మొక్కలు పెడితే మళ్ళీ పక్క లైన్లో వచ్చేసి అవకాడో పెట్టారు. అది ఎట్లా అంటే 2 కొబ్బరి మొక్కలు, ఈ పక్క లైన్లో 2 కొబ్బరి, 4 కొబ్బరి, ఇటు 2 అటు 2, 4 కొబ్బరి మధ్యలో ఒక అవకాడో వచ్చేటట్టు వేశారు. అయితే సార్ ఇది మనకు మొత్తం చూస్తే సార్ బ్లాక్ కాటన్ సాయిలే. అవును, అప్పుడు మీరు చెప్పారు మా భూమిలో చాలా బాగా వస్తుందని. సో నీళ్ళు అయితే మనకు నిలబడు. అయితే ఇప్పుడు ఈ మొక్కలు వేసి ఎన్ని ఇయర్స్ అయింటారు సార్? ఆల్మోస్ట్ 4 years, 4 months తక్కువ. 4 months తక్కువ, 4 years అండి. ఈ ట్రంక్ అయితే సార్ అసలు ఇది చూస్తే ఎంత లావు ఉందంటే అంత లావు ఉంది. ఇవి నిజంగా వావ్ అనిపించేటట్లు చేశారు. ఇది మీరు ఎట్లా సాధ్యమైంది సార్? అంటే దీనికి ఎట్లా మీరు ఏం చేశారు అంటే? మెయింటెనెన్స్ మైక్రో న్యూట్రియంట్స్ ప్లస్ ఎరువులు వేసాము. ఓకే, మైక్రో న్యూట్రియంట్స్ ఎరువులు వేసుకుంటూ ఇలా చేశారు. సాయిల్ కూడా మంచిగా సహకరించింది. అందుకన్నా ముఖ్యంగా ఏం చూపిస్తుంది అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ దీంట్లో చూపిస్తుంది సార్. మీరు ఎంప్లాయీ అయ్యుండి కూడా మీరు అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని మరి ఈ ఫార్మింగ్ చేస్తున్నారంటే అది నాట్ సో ఈజీ. అంటే ఎవరు కూడా అంటే ఇంట్రెస్ట్ ఎంత ఉందో తెలుస్తుంది అక్కడ. నిజంగా చాలా గ్రేట్ సార్. మీరు ఆ రోజు ఆ వీడియో చూసి ఫోన్ చేయకపోతే నేను మిమ్మల్ని కలిసేదాన్నే కాదు. సో చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు కూడా కొంచెం ఎక్స్పోజర్ ఇంకా ఇంత ఉంది, వ్యవసాయంలో చేస్తే ఎంతైనా ఉంది, కాకపోతే ఇంట్రెస్ట్ పెట్టి చెయ్యాలి. మళ్ళీ మీరు ఎన్నో పంటలు చూసి ఉన్నారు కదా సార్ మీ ఎక్స్పీరియన్స్లో. ఇప్పుడు ఇంతకు ముందు ఏముండే సార్ దీంట్లో? మొత్తం వరి పొలం, ఇది కూడా వరి పొలం.
అంతకుముందు బ్లాక్ కాటన్ ఉండే, బ్లాక్ కాటన్ అయిన తర్వాత మక్కలు వేసేవాళ్ళము. తర్వాత దీన్ని మొత్తం వరి పొలం వస్తుంది. ఇది కూడా వరి పొలమే, జస్ట్ లెవెల్ చేసేసి చేసినారు. వరి పొలమైనా ఇంత బాగా వచ్చింది సార్. అవకాడో మొక్క అయితే చూస్తే ఇది నిజంగా చూడండి, దీని మొదలు కూడా ఎంత లావు ఉంది, ప్లస్ డయామీటర్ చాలా విస్తీర్ణంగా విస్తరించి ఉంది సార్. ఇప్పుడు ఇయర్ క్రాప్ వచ్చింది అన్నారు కదా సార్, అయితే ఎంత పర్సెంట్ కాసిండొచ్చు సార్? 30% కాసింది, 2 టన్స్ వరకు వచ్చింది మనకి. 30% కాసిన 2 టన్స్ వచ్చింది. కాయలు కూడా సైజు చాలా బాగా వచ్చింది, దీనికంటే డబల్ ఉంటాయి. దీనికి డబల్ వచ్చినాయి. లాస్ట్ ఆల్రెడీ తెంపేశారు మీరు, 2 టన్స్ కూడా తెంపేశారు. ఎక్కడో ఉన్న మిగిలిపోయిన కాయలు కూడా ఈ విధంగా ఉన్నాయి. ఓకే ఓకే, దీనికన్నా డబల్ ఉండే 2 టన్స్ అంటే మనకి ఎంత వచ్చింది సార్? అంటే నేను మార్కెట్ లో 130 అమ్మాను మేడం. 130 అంటే కొన్ని 120 130 వరకు. అంటే మీకు దాదాపు ఒక 2.5 lakh జస్ట్ 30% కాస్తాయి. ఇవి నెక్స్ట్ ఇయర్ కి ఇంకా పెద్దగా అవుతాయి కదా సార్? అన్ని చెట్లు కాయలు 30% కాసినాయి. సో ఇంకా 60% కాసిన ప్లస్ చెట్టు పెద్దగా అవుతుంది కాబట్టి కాయలు కూడా ఎక్కువ కావచ్చు. మెయింటెనెన్స్ విపరీతం కావాలి. ఒక చెట్టుకు 40-50 కిలోలు వచ్చింది ఒక్కొక్క చెట్టుకి. 3 years చెట్టుకే. సార్ మెయింటెనెన్స్ ఏముండదు మేడం, ఎరువులు వేసుకోవాలి. అంటే ఫర్టిలైజర్స్ కంటే మైక్రో న్యూట్రియంట్స్ ఈ ఎరువులు వేసుకుంటే బాగుంటుంది. మైక్రో న్యూట్రియంట్స్ ఎరువులు వేసుకుంటూ ఇంకా వాటర్ అది రెగ్యులర్ గా వాటర్ ఇస్తారా సార్? రెగ్యులర్ అవసరం లేదు మేడం, 3-4 days. దీనికైతే 4 days. దీనికి కూడా ఎక్కువ వాటర్ ఉంటుంది, దీనికి కూడా అవసరం లేదు. 2 days 3 days. కోకోనట్ కి 2 days కి అట్లా, దీనికైతే 3 to 4 days కి ఒకసారి. అందుకని మీరు సపరేట్ లైన్ వేసుకున్నారు. ఓహో, ఇది దాంట్లో ఉంటే మళ్ళీ రోజు. కానీ కొందరు ఏం చెప్తున్నారంటే రోజు నీళ్ళు ఉండాలి, లేకపోతే వాటర్ తక్కువ ఉంటే ఆ ఫ్రూట్ డ్రాప్ అవుతుంది అని కొందరు చెప్తున్నారు. ఫ్రూట్ డ్రాప్ కాదు మేడం, ఇప్పుడు హ్యాష్ అవకాడో మన దగ్గర కాదు మేడం. దీంట్లో వేసిన అక్కడ చూడండి చెట్టు హ్యాష్ అది. ఇంత షేడ్ ఇచ్చినా కానీ కూడా ఎండాకాలం ఎండిపోయింది. షేడ్ ఉంటే హ్యాష్ వెరైటీ కూడా అంటే అది కూడా మెయింటెనెన్స్ కాలేదు చూడండి. ఓకే ఓకే, హ్యాష్ కి షేడ్ ఉంటే మన దగ్గర అట్లా అయిపోతుంది. షేడ్ ఉన్నా కానీ అవుతుంది, అంటే మన దగ్గర హ్యాష్ తక్కువ కానీ అక్కడ హ్యాష్ ల్యామ్ హ్యాష్ వెరైటీ, మరి ఇది హ్యాష్ లో ఏదో. ఓకే ఓకే, అక్కడ ల్యామ్ హ్యాష్ వెరైటీ. ఇవి మీకు వెస్ట్ ఇండీస్ గ్రీన్ బల్బు, పింక్ కర్టన్, ఎటింగర్, ఇవి మంచిగా బాగున్నాయి. ఓకే ఓకే, రేట్ కూడా రేట్ మనకు 130 ఉంది మేడం. 130 మంచి రేట్ అన్నట్లు మనకు మార్కెట్ లో, అంటే వితౌట్ కటింగ్. ఓకే కొత్తపేట మార్కెట్ లో అతనికి ఉన్నాడు, అతను ఇబ్రాహిం అన్నాడు, అతనికి వేసాను నేను. అతను డైరెక్ట్ నో కటింగ్ పోయిందో యోకుంటాడు, డబ్బులు ఇచ్చేసాను. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతుంది అంతే. మీకు ఇప్పుడు సార్ అంటే మీరు రిటైర్మెంట్ అయినా కూడా ఇంతలా చేస్తుంటే అంటే మాకు మీ నుంచి ఒక స్ఫూర్తి మేము తీసుకోవాలనిపిస్తుంది. మీరే ఇంత చేస్తే మేము ఇంకెంత ఇంట్రెస్ట్ తీసుకొని చెయ్యాలి. ఇంట్రెస్ట్ మేడం అంతే, ఒక వ్యసనం అంతే. వ్యవసాయం అంటే ఒక వ్యసనం ఉన్న వాళ్ళే ఇంత కష్టపడతారు. అందరూ కూడా రోజు ఇట్లా వీక్లీ క్రమం తప్పకుండా మీరు వచ్చి అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, నిజంగా చాలా మంచి విషయం సార్. మీ తోటను చూసి మాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చింది, అంటే మనం కూడా ఇట్లా చెయ్యొచ్చా ఇంతలా అని. నిజంగా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.